అందరికీ నమస్కారం అండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 11వ అధ్యాయము. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన శిష్యులను పరీక్షింపదలచి కుక్క మాంసం తినమని ఆజ్ఞాపించిన తర్వాత వాళ్ళు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందారు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇప్పటికైనా మీరు నిజం గ్రహించారు. ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతారో సేవిస్తారో వారి మీద నేను ఎక్కువగా కరుణ చూపుతాను. దీనికి మీరు చేయవలసింది స్వార్థాన్ని వదిలేయటమే అన్నారు. ఈ సంఘటనతో సిద్ధయ్య మాదిరిగా బ్రహ్మంగారి మిగిలిన శిష్యులందరూ కూడా స్వార్థరహితంగా స్వామివారిని సేవించటం మొదలుపెట్టారు. తరువాత స్వామి ఆయన శిష్యబృందము తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ఒక రోజు మొత్తం ప్రయాణించిన తరువాత బాగా అలసిపోవడంతో ఒక ప్రదేశంలో ఆగారు. అక్కడ విశ్రమించిన సమయంలో స్వామివారు తన శిష్యులతో ఆధ్యాత్మిక సంబంధమైన సంభాషణ ప్రారంభించారు. అలా కాలం గడుస్తుండగా బ్రహ్మంగారు హఠాత్తుగా తన శిష్యులలో ఒకరైన వెంకటయ్య వైపు తిరిగి మరికొద్ది సమయానికి ఒక అద్భుతం జరగబోతుంది అని తెలియజేశారు. ఆ తరువాత మళ్ళీ తన శిష్యులతో సంభాషణలో మునిగిపోయారు. స్వామివారు సిద్ధయ్యతో మాట్లాడుతూ ఉండగా దగ్గరలో ఉన్న ఒక ప్రదేశం నుంచి ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు వినపడ్డాయి. అలా కొంతసేపు మాటలు వినిపించిన తరువాత మళ్ళీ నిశ్శబ్దము. తరువాత మళ్ళీ మాటలు వినపడ్డాయి. అది గ్రహించిన స్వామివారి శిష్యుడు సిద్ధయ్య ఇతర శిష్యులతో వారెవరో తెలుసుకుందాం పదండి అని అందరినీ వెంట తీసుకుని అక్కడికి బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూడగా ఒక బ్రాహ్మణ స్త్రీ కుష్ఠరోగి అయిన తన భర్తను ఒడిలో ఉంచుకొని విలపించటం కనిపించింది. అప్పుడు బ్రహ్మంగారు, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, నీ భర్తకు ఈ వ్యాధి ఎలా వచ్చింది, వివరాలన్నీ చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ చెప్పినవన్నీ విన్న తర్వాత బ్రహ్మంగారు, ఇక మీ కష్టాలన్నీ తీరిపోయినట్లే, మీ గత జన్మ పాపం వల్ల ఈ వ్యాధి మీకు వచ్చింది, నేను ఆ పాపం నుంచి విముక్తి చేస్తాను అని అభయమిచ్చారు. తరువాత ఆ యువకుని ఒక్కసారి తన చేతితో తడిమారు. వెంటనే బ్రాహ్మణుని కుష్ఠవ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. తరువాత బ్రహ్మంగారు ఆ దంపతులకు పంచాక్షరీ మంత్రం ఉపదేశించారు. అప్పుడు వారు, స్వామి, మీరు చేసిన ఉపకారం మేమెప్పటికీ మరచిపోలేము. మీరు మా ఊరికి మాతో పాటు రావాలి. మా ఊరి వాళ్ళందరికీ మీ ఉపదేశాలతో జ్ఞానాన్ని కలగజేయాలి అన్నారు. అప్పుడు బ్రహ్మంగారు, ఇప్పుడు నేను పర్యటనలో ఉన్నాను, తగిన సమయం వచ్చినప్పుడు మీరు పిలవకుండానే మీ ఊరికొస్తాను అని బదులు చెప్పి వారిని పంపేశారు. తరువాత తన శిష్యులతో పాటు కందిమల్లాపాలెం చేరి తన పనులలో నిమగ్నమయ్యారు. ఒకరోజు వీరబ్రహ్మంగారికి కడప నవాబు నుంచి జవాబు వచ్చింది. అందులో సిరిసాహెబ్ అనే ఒక ముస్లిము తన కుమారుడైన సిద్ధయ్యను స్వామీజీ ప్రలోభపెట్టి హిందువుగా మార్చారని స్వామిపై నేరారోపణ చేశాడు. దీని గురించి విచారించటానికి బ్రహ్మంగారిని తాము కడపకు రమ్మని ఆదేశిస్తున్నామని ఆ లేఖలో సారాంశము. ఆ లేఖ అందుకున్న వీరబ్రహ్మంగారు తాను నవాబు దగ్గరకు వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. శిష్యులు తాము కూడా కడప వస్తామని చెప్పగా బ్రహ్మంగారు ఒప్పుకోలేదు. తానొక్కడే అక్కడికి వెళ్తానని చెప్పారు. కానీ సిద్ధయ్య మాత్రము ఇది తనకు సంబంధించిన విషయం కాబట్టి తాను మాత్రమే కడప వెళ్తానని, బ్రహ్మంగారు అక్కడికి రానక్కరలేదని చెప్పాడు. మొదట అందుకు ఒప్పుకోకపోయినా సిద్ధయ్య పట్టుబట్టడంతో అందుకు ఒప్పుకోక తప్పలేదు బ్రహ్మంగారికి. ఆ లేఖ తీసుకొచ్చిన జవాన్లతో కలిసి కడప బయలుదేరాడు సిద్ధయ్య. మార్గమధ్యంలోనే జవాన్లను ఏమార్చి వారికి కనపడకుండా వేరే మార్గంలో ముందుగా కడప చేరుకున్నాడు. అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని వచ్చిన వారితో మాట సంబంధమైన సంభాషణ మొదలుపెట్టాడు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 11వ అధ్యాయము సంపూర్ణము.